తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటోడు తెలంగాణకు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్‌ను చాలా మంది కాపీ చేయాలనుకుంటారు కానీ ఒరిజినలే, కాపీనే. అంటే ఇప్పుడు కవిత గారి గురించి నేను అనట్లేదు. కవిత గారిలాగా చాలా మంది 2 దశాబ్దాల నుంచి ఈ విధంగా ఆయనను కాపీ చేసుకుంటూ బొక్కబోర్ల పడ్డ సందర్భాలు ఈ రోజు కాదు. 2001 నుంచి మొదలైనాయి. ఇప్పుడేదో 2026 సంవత్సరంలో కవిత టీఆర్ఎస్ అని పార్టీ పెట్టింది కాబట్టి ఆయనకేదో నష్టం జరుగుతుందని ఒకవేళ కొంతమంది భావిస్తే 2001 ఆయన పార్టీ పెట్టిన పంచి కూడా ఆయనని కాపీ పేస్ట్ చేసి తెలంగాణలో కేసీఆర్కి ఇంత పేరు వస్తుంది, తెలంగాణ ఒక సెంటిమెంట్ కేసీఆర్ అయిపోయిండు, మనం కూడా ఆయనను కాపీ చేసి అదే ప్రజాదరణ పొందుదని చెప్పి చాలా మంది బొక్కబోర్ల పడ్డారు. తెలంగాణ అనే పేరు వచ్చే విధంగా పార్టీ పేరు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తే కేసీఆర్కి మించిన నాయకుడు అవుతానుకున్నారు, కేసీఆర్తో సమానంగా నాయకుడిని అవుతానుకున్నారు. కానీ ఏమైంది, చివరకు చూస్తే చరిత్రలో లేకుండా పోయారు. అందులో చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం మనందరికీ సుపరిచితులు. వాళ్ళ పేరు కొన్ని సందర్భాల్లో అయినా మనం విన్నాం. వాళ్ళు ఎప్పుడు పార్టీ పెట్టారో, ఎప్పుడు బిస్కెట్ అయిపోయారు. కొన్ని పార్టీల పేరు చెప్తా. సేమ్ కేసీఆర్ లాగానే తెలంగాణ సెంటిమెంట్ యూజ్ చేసుకొని తెర మీదకి వచ్చి కనుమరుగైన పార్టీలో కేసీఆర్ ముందు ఎవరు కూడా తట్టుకోలేరు, నిలబడలేరు అనేదే ఈ వీడియో అంకితం అన్నమాట.